పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్ కు ఎప్పుడెప్పుడు వచ్చారు, ఆయనతో పాటు ఇంకా ఎవరైనా వచ్చేవారా అని లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో పాస్టర్ వాహనం ఎక్కడైనా ప్రమాదానికి గురైందా అన్న కోణంలో వాహనం హిస్టరీని వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ వాడుతున్న వాహనం జెసికా పగడాల పేరుపై ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోనే ప్రవీణ్ నడుపుతున్న వాహనంపై ఎక్కువగానే చలాన్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్ కు ఎప్పుడెప్పుడు వచ్చారు, ఆయనతో పాటు ఇంకా ఎవరైనా వచ్చేవారా అని లోతుగా ఆరా తీస్తున్నారు. గతంలో పాస్టర్ వాహనం ఎక్కడైనా ప్రమాదానికి గురైందా అన్న కోణంలో వాహనం హిస్టరీని వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ వాడుతున్న వాహనం జెసికా పగడాల పేరుపై ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లోనే ప్రవీణ్ నడుపుతున్న వాహనంపై ఎక్కువగానే చలాన్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ప్రవీణ్ పగడాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి టాపిక్. తను చనిపోయినటువంటి మాట వాస్తవమే, కానీ ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, దీని గల పూర్తి ఆధారాలు ఇప్పటి వరకు పోలీసులు తమ ముందు ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారంటూ కూడా క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తను చనిపోయి ఇప్పటికీ 3-4 రోజులు కావస్తా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు విషయంలో ఒక కొలిక్కి ఎందుకు తీసుకురావట్లేదు, ప్రవీణ్ పగడాల చనిపోయింది రోడ్డు ప్రమాదం కారణంగానా, లేదా ఎవరైనా కుట్ర పన్ని అతన్ని ఇంకేదైనా చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటి వరకు దీన్ని ధృవీకరించి అధికారికంగా అఫీషియల్గా మీడియా ముందు దీన్ని ప్రొవైడ్ చేయలేకపోయారు. ఇంకొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నామంటూ కూడా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాలకు మరణానికి ఈ బుల్లెట్ వాహనానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు కూడా పోలీసులు ఈ కోణాల్లో విచారణ జరుపుతూ ఉన్నారు. నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు ఈ దర్యాప్తుని వేగవంతం చేసి ఈ బుల్లెట్ వాహనం పైన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రవీణ్ ఎన్నిసార్లు వచ్చేవాడు, ఎన్నిసార్లు వచ్చి వెళ్ళాడు, ఒక్కడే వచ్చారా, ఇంకా ఎవరైనా తన వెంట కొలీగ్ వచ్చేవాడా, ఈ బుల్లెట్ వాహనం ఇంత ప్రమాదం అని తెలిసి ఆ ఘటన కంటే ముందుగాలే 2 సార్లు ప్రవీణ్ పగడాల స్కిడ్ అయ్యి పడిపోయాడు. అక్కడ పోలీసులు వెల్లడించారు. అదే ముందు హెడ్ లైట్ ఊడిపోయి హెడ్ లైట్ సరిగ్గా లేక లెఫ్ట్ సైడ్ ఇండికేటర్తో ప్రయాణం చేయాల్సినటువంటి అంత అర్జెన్సీ ఏమొచ్చింది అనే దానిపై కూడా ఇవన్నీ కూడా క్లారిటీగా పోలీసులు చెప్పాల్సి ఉంది. వాటన్నిటిపైన విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ నడుపుతున్నటువంటి బుల్లెట్ వాహనం ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఈ బుల్లెట్ ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని సార్లు తెలంగాణ నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్లో ఎన్నిసార్లు తిరిగింది, తెలంగాణలో ఎన్నిసార్లు పర్యటన చేసింది, ఈ బుల్లెటే అతనికి మరణ వాహనంగా మారిందా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. పోలీసులు ఇప్పటివరకు జరుపుతున్నటువంటి విచారణ తీరుని ఒకసారి మనము సిస్టమ్ పైన ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రవీణ్ పగడాల ఉపయోగించినటువంటి వాహనం TS 08 FT 0739. ప్రవీణ్ పగడాల ఈ సిల్వర్ కలర్ బుల్లెట్ వాహనం పైన ఈ ఘటన కంటే ముందు జరిగినప్పుడు అతను స్కిడ్ అయి కింద పడిపోయి కూర్చున్నటువంటి ఫోటో ఇక్కడ కనబడతా ఉంది. ఈ ఫోటో ప్రవీణ్ పగడాల ఆ రోజు ఘటన కంటే ముందు ప్రమాదానికి గురయ్యేదానికంటే అక్కడ స్కిడ్ అయి కింద పడిపోయినప్పుడు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఒకసారి మళ్ళీ ఈ బండి వాహనం నెంబర్ చూద్దాము. TS 08 FT
0739. ఇది ప్రవీణ్ పగడాల ప్రమాదంలో అతని మీద ఉన్నటువంటి బైక్, అతను ఉపయోగిస్తున్నటువంటి బైకు. ఇదే ఒకసారి ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తే ఇతను మొత్తం 6 చలాన్లు ప్రవీణ్ పగడాల వాహనం పైన పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లు ఇవన్నీ కూడా హైదరాబాద్ రాచకొండ పోలీసులు ఫైల్ చేసి ఇతను వయలేషన్స్ కి గురయ్యాడంటూ కూడా ఈ వాహనానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ బండి పైన వివరాలు సేకరిస్తా ఉన్నారు. బండి నెంబర్ TS07FT 0739. బండి ఓనర్ వచ్చేసి జెసికా పగడాల. ఆల్రెడీ ప్రవీణ్ పగడాల పేరు అందరికీ తెలిసింది. జెసికా పగడాల పేరు పైన ఈ బుల్లెట్ వాహనం నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యింది. మొత్తం 6 చలాన్స్ ప్రవీణ్ పగడాల వాహనం పైన పెండింగ్ లో చలాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వయలేషన్స్ కి గురైనవి. హైదరాబాద్ రాచకొండ విజయవాడ నిత్యం ఎక్కువగా వెళ్తా ఉంటాడు. ఇతను ఒక్కను మాత్రమే ప్రయాణం చేస్తాడనే దాని గల పూర్తి వివరాలు పోలీసులు ఈ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయట తీస్తా ఉన్నారు. మొదటి చలాన్ హైదరాబాద్ 2018 ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:36 SD రోడ్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వితౌట్ హెల్మెట్ గా ప్రవీణ్ పగడాల ప్రయాణం చేస్తా ఉన్నాడంటూ కూడా విత్ ఎవిడెన్స్ తో సహా పోలీసులు ఈ ఫోటో దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. రాంగ్ రూట్ లో ప్రవీణ్ పగడాల ఆ వాహనాన్ని పెట్టుకొని వితౌట్ హెల్మెట్ లేకపోవడము ప్లస్ రాంగ్ రూట్ లో వెళ్తూ పబ్లిక్ ని పానిక్ చేసే విధంగా ప్రవీణ్ పగడాల వ్యవహరించాడనే దానికి ప్రత్యక్షంగా ఒక సాక్ష్యాన్ని ఈ పోలీసులు వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. తర్వాత రెండోది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 11 ఏప్రిల్ 2020 ఉదయం 11 గంటలకు నేరడ్మెట్ ఎక్స్ రోడ్ లో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వితౌట్ హెల్మెట్ గా 200 చలాన్ అతని పైన నమోదైంది. ఇది 2020లో ప్రవీణ్ పగడాల ప్రయాణించినటువంటి వాహనం. ఇదే బుల్లెట్ వాహనంలో అతను ప్రమాదానికి గురయ్యాడు. అదే బుల్లెట్ వాహనానికి సంబంధించినటువంటి పాత ట్రాక్ రికార్డ్ అంతా కూడా పోలీసులు బయటికి తీశారు. ఇది నేరడ్మెట్ ఎక్స్ రోడ్ వద్ద ప్రవీణ్ పగడాల వితౌట్ హెల్మెట్ గా వెళ్తున్నటువంటి ఫోటోలన్నీ కూడా సేకరించడం జరిగింది. తర్వాత మూడో చలాన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి చెందినటువంటి 5 అక్టోబర్ 2021 ఉదయం 11:42 కేవీ జంక్షన్ తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కి పాల్పడతా ఉన్నాడు ప్రవీణ్ పగడాల అంటూ కూడా మూడో చలాన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ పోలీసులు అతని పైన నమోదు చేసినటువంటి చలాన్ ఫైన్ 1100. ఇది ప్రవీణ్ పగడాల ప్రయాణించినటువంటి కారు, అతను ప్రయాణించినటువంటి బుల్లెట్ వాహనం. సేమ్ ఇదే హెల్మెట్, ఇలాంటి టీషర్టే, ఈ రకంగానే అతని ఆకారం ఉంది కాబట్టి అతని వాహనం ఎలా ఉండేది, ఎలా డ్రైవ్ చేశాడు, ఎన్ని వయలేషన్స్ ఉన్నాయి, గతంలో ఎన్ని క్రైమ్లకు పాల్పడ్డాడు, ఎన్ని ట్రాఫిక్ వయలేషన్స్ కి పాల్పడ్డాడు అంటూ కూడా ఈ ట్రాక్ రికార్డ్ అంతా కూడా తూర్పుగోదావరి పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. ఇది చలాన్ నెంబర్ 3. చలాన్ నెంబర్ 4 రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 26 ఫిబ్రవరి 2024 1918. ఇది కూడా నేరడ్మెట్ ఎక్స్ రోడ్ ఆర్కేపురం ఫ్లైఓవర్ వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్టాప్ లైన్ క్రాసింగ్, అక్కడ జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేసి ఈ రెడ్ లైట్ పడ్డప్పుడు ఎవరు కూడా జీబ్రా క్రాసింగ్ మీద కానీ జీబ్రా క్రాసింగ్ దాటి వాహనాన్ని పెట్టకూడదు అనే దానిపై కూడా పోలీసులు ఆ ఆంక్షలు పెట్టినప్పటికీ ప్రవీణ్ పగడాల ఆ ఆంక్షలని తను పాటించకుండా తను ఈ జీబ్రా క్రాస్ లైన్ దాటి వెళ్లిపోయినందుకు ట్రాఫిక్ పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4వ చలాన్ అతని పైన విధించడం జరిగింది. ఇది ప్రవీణ్ పగడాల మొత్తం సంబంధించినటువంటి క్యాప్చర్. ఇంతకుముందు మనం అతని వాహనం నెంబర్ చూసాము TS09FT 0739. ఇది ప్రవీణ్ పగడాల వాహనం. ఇక్కడ ఆల్రెడీ రెడ్ లైట్ పడి ఉంది, ట్రాఫిక్ వయలేషన్. ఈ ట్రాఫిక్ వయలేషన్ లో ప్రవీణ్ పగడాల ఒక మహిళతో కలిసి అతను బుల్లెట్ వాహనం పైన వెళ్తున్నటువంటి దీనిపైన ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఇది అతను వాహనం బ్యాక్ సైడ్ లో పోలీసులు క్యాప్చర్ చేసినటువంటి ఫోటో. అతను జీబ్రా క్రాస్ లైన్ దాటి తిరిగి ముందుకు వెళ్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఇది క్యాప్చర్ చేసినటువంటి వీడియో. ఈ వీడియో కూడా పోలీసులు దీంట్లో అప్లోడ్ చేశారు. ప్రవీణ్ పగడాల వస్తున్నటువంటి వీడియో ఇక్కడ కనబడతా ఉంది. ఇతను ప్రవీణ్ పగడాల ఇదే వాహనం పైన ఒక మహిళను ఎక్కించుకొని జీబ్రా క్రాసింగ్ దగ్గర వాహనం రెడ్ లైట్ లో ఉన్నప్పుడు కూడా క్రాస్ అయి తిరిగి యూటర్న్ చేసుకుని వెళ్లిపోతున్నటువంటి వీడియోను కూడా పోలీసులు దీంట్లో పోస్ట్ చేశారు. నెంబర్ 5గా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సేమ్ వితౌట్ హెల్మెట్ 200 చలాన్తో మళ్లీ రూల్స్ బ్రేక్ చేశారన్నట్టుగా కూడా పోలీసులు ఈ వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 6వ చలాన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదే మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఇది ఇమిటేటింగ్ సౌండ్ పొల్యూషన్. ప్రవీణ్ పగడాల తన బుల్లెట్ వాహనాన్ని సొంత సైలెన్సర్ కాకుండా సౌండ్ బీట్ పెంచుకోవడం కోసం ఆ సైలెన్సర్ ని తొలగించి
కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్ని తొలగించి తను సొంతంగా ఒక సైలెన్సర్ని బిగించుకొని దీని ద్వారా సౌండ్ పొల్యూషన్కి పాల్పడతా ఉన్నాడు. దీనివల్ల బీట్ చేంజ్ కోసం ప్రవీణ్ పగడాల తన సైలెన్సర్ని మార్చుకున్నారన్నట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపడతా ఉన్నారంటే ఈ బండి వాహనం అతను ప్రయాణంలో అనేక అనుమానాలకు దారితీస్తుంది. ముందు వాహనం ఎలా ఉండేది, ఇప్పుడు వాహనం ఎలా ఉంది, ఆ హెడ్ లైట్ ఎందుకు పగిలిపోయింది, హెడ్ లైట్ లేనప్పటికీ ఆయన హైదరాబాద్ నుంచి ఏపీ ఎందుకు వెళ్లాలనుకున్నాడు, ఆ సైడ్ ఇండికేటర్ ద్వారానే ఎట్లా పాసిబుల్ అవుతుంది. ఇది పోలీసులు దీని అంతా కూడా కల్పితాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, ఇది 100% హత్య అంటూ క్రైస్తవ సంఘాలు, లేదు అతని రోడ్డు ప్రమాదంగానే మేము భావిస్తా ఉన్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా అతన్ని వెంటాడి చంపినటువంటి ఆనవాళ్ళు అయితే లేవు. రోడ్డు ప్రమాదం కంటే ముందుగానే ఇతర 2 చోట్ల ఇతను ప్రమాదానికి గురయ్యాడంటూ మాత్రం ఈ ఫోటోలన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అయితే రవితేజ బైక్ ఎవరి పేరు పైన ఉంది? జెసికా పగడాల అనే ఆవిడ పేరు పైన బైక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు జెసికా పగడాల అనే ఆవిడ ఎవరు? జెసికా పగడాల పేరు పైనే ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. ప్రస్తుతం పోలీసులు పబ్లిక్ లో పెట్టినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా జెసికా పగడాల పేరు పైనే ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. జెసికా పగడాల ఇంటి కుటుంబ సభ్యురాల లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ఈ జెసికా పగడాల పేరు పైన ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. గతంలో ప్రవీణ్ పగడాల వాహనం ఎలా ఉండేది, ఎలా డ్యామేజ్ గురైంది, ఎలా అతను ప్రయాణాలు జరిపాడు అంటూ కూడా ఈ ఫోటోలన్నీ కూడా పోలీసులు ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇదంతా కూడా ప్రమాదానికంటే ముందు అక్కడ స్కిడ్ అయి పడిపోయిన తర్వాత పోలీసులు తీసినటువంటి ఫోటో. ఈ ఫోటో ఎవరు తీశారు, ఎవరు సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేస్తా ఉన్నారు, అసలు ప్రవీణ్ పగడాల పడినటువంటి విషయం ఇతరులకు ఎలా తెలుసు, ఇతను ప్రవీణ్ పగడాల అంటూ కూడా రకరకాలుగా దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ అవుతా ఉన్నాయి. ప్రవీణ్ పగడాల ఆ ఘటన కంటే ముందు ఒక దగ్గర స్కిడ్ అయి కింద పడిపోయిన తర్వాత కొంతమంది అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఆ వాహనాన్ని లేపి అతన్ని అక్కడ కూర్చోబెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులను పిలిపించడంతో పోలీసులు దీని దగ్గర ఎంక్వైరీ చేసినట్టుగా కూడా గుర్తించినటువంటి ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇదే ఫోటో పైన అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఈ ట్రాక్ రికార్డు అంతా కూడా బయటికి తీసి ఈ ట్రాక్ రికార్డు అంతా కూడా పోలీసులు సేకరించారు. అతను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడెప్పుడు వెళ్ళేవాడు, ఎవరితో వెళ్ళేవాడు, సింగిల్గా వెళ్ళేవాడా, ఇంకెవరినైనా స్నేహితులతో కలిసి వెళ్ళేవాడా, బైక్ పైన వెళ్ళేవాడా, కారు పైన వెళ్ళేవాడా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గతంలోనే ఒక సమావేశం సందర్భంగా చాలా క్లియర్గా తను ఏం జరగబోతా ఉంది అంటూ కూడా కొన్ని విషయాలు ముందే తను చెప్పడము, తనకు థ్రెటనింగ్ ఉంది, తనను రెక్కీ చేస్తా ఉన్నారు, తనను త్వరలో ఎవరో ఏదో ఏమో చేయబోతా ఉన్నారని ఒక విషయాన్ని కూడా తనే స్వయంగా ఒక సమావేశం ద్వారా ఆ వీడియో అతను స్టేట్మెంట్ ఇవ్వడము, వారం రోజుల్లోపే ఇదే బుల్లెట్ పైన ఈ ప్రమాదానికి గురై చనిపోయాడంటే క్రైస్తవ సంఘాలు ఇది యాక్సిడెంట్ అనేది మాత్రం నమ్మట్లేదు. దీంట్లో కుట్రకోణం ఉంది. అతన్ని రెక్కీ చేశారు, అతన్ని వెంబడించారు, ఒక ఎవరు కనిపించని ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బుల్లెట్ మీద నుంచి అతన్ని హత్య చేసి ఉన్నారు అనేది మాత్రం క్రైస్తవ సంఘాల నుంచి వెలువడుతున్నటువంటి డిమాండ్స్. దీనిపైన న్యాయపైన విచారణ జరపాలి, దీంట్లో వెనుక ఎవరున్నారో ఇవన్నీ కూడా బయటికి తీయాలంటూ కూడా క్రైస్తవ సంఘాలు. పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో మినిట్ టు మినిట్ ఫుటేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు, అయితే రవితేజ విజయవాడలో 3 గంటల సేపు ప్రవీణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతసేపు అక్కడ ఆయన ఏం చేశారు, అసలు అక్కడికి ఎందుకు వెళ్లారు? 3 గంటల మిస్టరీ ఇప్పటి వరకు పోలీసులు ఛేదించలేకపోయారు. అతను ఒక మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రైస్తవ సంఘాలేమో ప్రవీణ్ పగడాల పాస్టర్ కి మద్యం అలవాటు లేదు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో వేరే వ్యక్తిని ప్రవీణ్ పగడాల కింద చిత్రీకరిస్తా ఉన్నారు. అతను మద్యం సేవించడు అని క్రైస్తవ సంఘాలు. లేదు, అతను ప్రవీణ్ పగడాలనే అదే బుల్లెట్ వాహనం పైన మద్యం దుకాణానికి వచ్చాడు, హెల్మెట్ అదే కలర్ లో ఉంది, తను ధరించినటువంటి షర్ట్ అదే కలర్ లో ఉంది, తన మెడ భాగంలో ఉన్నటువంటి వస్తువులు కూడా సేమ్ పడినప్పుడు ఉన్నటువంటి ఐటమ్స్ లాగానే గుర్తించడం జరిగింది. అతను వైన్ షాప్కి వెళ్ళి అక్కడ రమ్ము ఫుల్ బాటిల్ తీసుకొని అక్కడి నుంచి అతను 3 గంటల వరకు అదృశ్యం అయిపోయాడు, కనిపించలేదు, ఎక్కడున్నాడు ఈ 3 గంటలు అంటూ మాత్రం ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాడు. పోలీసులు సేకరించినటువంటి టోల్ గేట్ దగ్గర కూడా టోల్ గేట్ లో నుంచి అతను ప్రవేశిస్తున్నటువంటి వీడియో కూడా పోలీసులు క్లియర్ కట్ గా చూపించారు. కొన్ని రోజుల ముందు ఒక ఎర్ర కలర్ అంటే రెడ్ కలర్ వాహనం ప్రవీణ్ పగడాలని వెంబడించింది, అది సస్పెక్ట్ ఉంది అనేది మాత్రం క్రైస్తవ సంఘాల నుంచి
డిమాండ్ వ్యక్తమైంది. ఆ రెడ్ కలర్ కార్ని కూడా అన్ని వైపుల నుంచి పోలీసులు పరిశీలించినప్పుడు ఆ రెడ్ కలర్ కారు జనరల్ గా వస్తున్నటువంటి వాహనమే తప్ప ప్రవీణ్ కోసం వస్తున్నటువంటి వాహనం కాదు అంటూ కూడా పోలీసులు క్లియర్ గా దాన్ని తేల్చేశారు. ఆ వాహనం వల్ల ప్రమాదం జరగలేదు ప్రవీణ్ కి అనేది ఇది పోలీసులు కంక్లూడ్ చేశారు. ఇతను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. ఏ వాహనం ఢీకొట్టిన సంబంధించి ఏదైనా దృశ్యాలు ఉన్నాయా? వాహనం ఢీకొడితే ప్రవీణ్ ఛాతి పైన షూ మార్క్ ఎందుకు ఉంది? ఆ బుల్లెట్ వాహనం వచ్చి అతని పైన ఎందుకు పడి ఉంది? దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుని మేము వ్యతిరేకించట్లేదు, అక్కడ జరిగినటువంటి తీరులో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ గా తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఈ కేసుని వేరే దర్యాప్తు సంస్థకు అందజేసి దాని ద్వారా విచారణ చేపడితే నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం క్రైస్తవ సంఘాలు ఈ విషయాన్ని డిమాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ 3 గంటల పాటు ఏం జరిగింది అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రవీణ్ 3 గంటల పాటు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది. కానీ పోలీసులు జరిపినటువంటి విషయంలో తను రామవరపాడు రింగ్ రోడ్ సమీపంలో ద్విచక్ర వాహనం ఆపి కూర్చున్నటువంటి దృశ్యాలు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ 3 గంటల పాటు ప్రవీణ్ పగడాలు ఎక్కడున్నాడనే దానికి పోలీసులకు సేకరించినటువంటి వివరాలు రాజమహేంద్రవరంలో రామవరపాడు రింగ్ సమీపంలో ద్విచక్ర వాహనం ఆపి కొద్దిసేపు కూర్చొని ఉన్నాడు. పార్క్ సమీపంలో అతను ఉన్నాడు అనేది 3 గంటల పాటు పార్క్ లో విశ్రాంతి తీసుకున్నాడు అనేది కూడా పోలీసులకు ఆ వివరాలు సేకరించారు. ఈ 3 గంటల్లో ఏం జరిగింది, ఏమైంది, ఎవరైనా అతనితో గొడవ పడ్డారా, ఎవరైనా అనుచిత వ్యక్తులు అతన్ని వెంబడించారా, అతను వెంబడించడం కారణంగా ఈ 3 గంటలు ఏదైనా కనిపించకుండా పోయాడా అంటూ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఆ 3 గంటల పాటు ఇదే రామవరపాడు రింగ్ సమీపంలో ఒక పార్క్ సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు 3 గంటలు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని వివరాలు అందాయి. దాని ప్రకారంగా దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అని క్రైస్తవ సంఘాలు. హత్య కోణం, హత్య ఆనవాళ్ళు ఎక్కడ లేవు. ఇప్పటి వరకు ప్రవీణ్ని వెంబడించి మారణాయుధాలు ఉపయోగించి అతన్ని బలంగా కొట్టి చంపి అలాంటి ఆనవాళ్ళు ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ లభించలేదు. ఇది రోడ్ యాక్సిడెంట్ కిందకే భావిస్తా ఉన్నాము. ఈ కేసు దర్యాప్తు ఇప్పటితో ఆగలేదు, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. పూర్తి దర్యాప్తు ముగిసిన తర్వాత మీడియాకు మినిట్ టు మినిట్ జరిగినటువంటి అన్ని ఆధారాలు, ఫుటేజ్ అన్ని కూడా మీడియా ముందు ప్రొవైడ్ చేస్తామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు.